ఒకసారి ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఒకరోజు అది చాలా ఆకలితో అడవిలో తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుండింది. చాలాసేపు వెతికినా దానికి ఏమీ దొరకలేదు. అప్పుడే అది ఒక ద్రాక్ష తోట దగ్గరకు వచ్చింది. అక్కడ పచ్చగా, రుచిగా కనిపించే ద్రాక్ష గుత్తులు చెట్టుకు ఎత్తుగా వేలాడుతూ ఉన్నాయి. ఆ ద్రాక్షలను చూసిన వెంటనే నక్క నోరూరింది. అయ్యో! ఇవి ఎంత రుచిగా కనిపిస్తున్నాయి! ఇవి తింటే నా ఆకలి తీరిపోతుంది అని అనుకుంది. నక్క వెంటనే పైకి ఎగిరి ద్రాక్షలను అందుకోవడానికి ప్రయత్నించింది. కాని అవి చాలా ఎత్తులో ఉన్నాయి. మా మొదటి ప్రయత్నం విఫలమైంది. పర్లేదు, ఇంకోసారి ప్రయత్నిస్తాను అని అనుకుని మరింత బలంగా ఎగిరింది. అయినా కూడా ద్రాక్షలు అందలేదు. మూడోసారి, నాలుగోసారి. నక్క ఎన్నోసార్లు ప్రయత్నించింది. ప్రతిసారి కూడా అది ద్రాక్షలను అందుకోలేకపోయింది. అలసిపోయి ఊపిరి తీసుకుంటూ కింద కూర్చుంది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నక్క తనలో తాను ఇలా అనుకుంది. ఈ ద్రాక్షలు అంత రుచిగా లేవు. ఇవి పుల్లగా ఉంటాయి. అందుకే నేను వీటిని తినకపోవడమే మంచిది. అలా చెప్పుకుని నక్క అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఒక చిన్న పిట్ట నవ్వుతూ, నువ్వు అందుకోలేకపోయావు కాబట్టి వాటిని పుల్లగా అంటున్నావు అని అనుకుంది. నీతి, మోరల్, దొరకని దాన్ని తక్కువగా చూపకూడదు. మన వైఫల్యాన్ని దాచుకోవడానికి అబద్ధాలు చెప్పకూడదు. పిల్లలు, కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సరదా కథలు త్వరలో